నుంచి 25, 26, 27 వచనాలు చూస్తే దేవుని సేవ శ్రమతో కూడినటువంటిది. ఇతరుల చేత అంటే అవిశ్వాసాలచే నింద పడవలసి వస్తుంది. అయితే ఈ శ్రమ నింద పడే దేవుని మీరు ఎంపిక చేసుకునేందుకు దేవుని ఆశీర్వాదములు మీకు వెళ్ళవెళ్ళ ఉంటాయి. ముఖ్యంగా దేవుని సంఘాలలో సేవ కూడా ఇతర క్రైస్తవుల సేవకుల నుండి తీవ్రమైనటువంటి అవరోధాలు కల్పించేటువంటి పరిస్థితి. అటువంటి విధానంలో ఇక్కడ మోషే మనకు ఒక రోల్ మోడల్గా కనిపిస్తున్నాడు. మోషే ముందు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. రాజుగారి కొడుకుగా అతను అభివృద్ధి పొందాడు. అతనికి మరి అనేకమైనటువంటి ఆశీర్వాదాలు రాజు దగ్గర నుంచి వస్తాయని తెలుసు. అయితే మన రాజుల రాజు ప్రభువుకు ప్రభు అయినటువంటి యేసు నుండి ప్రతిఫలముగా గొప్ప బహుమానము వస్తుందని ఇప్పుడు యేసు లేడు. అయితే యెహోవాదేవుడే యేసు అనే నిర్ణయం వారు క్రైస్తవులు. ఆ విధముగా విశ్వాసమును బట్టి అతడు మరి స్థిరబుద్ధి గలవాడే. రాజు ఆగ్రహము పొందినప్పటికీ భయపడకుండా తన సొంత ప్రజలను ఐగుప్తు దాస్యం నుండి విడిపించారు. మనము కూడా మన వద్దకు వచ్చేటువంటి అనేక మందిని పాపదాస్యం నుండి యేసు రక్తం ద్వారా విమోచించడానికి సర్వ విధాలా ప్రయత్నం చేస్తూ మనం ఎంతో శ్రమతో కూడినటువంటి సేవను చేస్తున్నాం. దేవుని సంఘాలలో 10-15 మంది 20 మంది ఉండడం కూడా కష్టమే. ఎందుకు కష్టమంటే నేను మెసేజ్లోనే చెప్పాను, సత్యవంతమైన ఆరాధన, సత్యంతో కూడిన ఆరాధన అంటే చాలామందికి ఇష్టం ఉండదు. ఒక మ్యూజిక్ రిలేటెడ్ లేక మ్యూజిక్ ఓరియంటెడ్ ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నటువంటి దినాల్లో క్రైస్తవులు ఎంటర్టైన్మెంట్కి ముఖ్య చూపుతున్నటువంటి విధంగా మన యువకులు కూడా ఎంటర్టైన్మెంట్ అని ఆ దిశకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం అడ్డగించడం చాలా కష్టమైపోతుంది. సాతాను ఆ విధంగా ప్రయత్నం చేస్తూ మోషేకు అనేకమైనటువంటి రాజరికము బహుమానాలు ఉన్నాయి. రాజు అయ్యే అవకాశం ఉంది. మన బిడ్డలకు కూడా సాతాను అనేకమైనటువంటి బహుమానాలు ఇచ్చే విధంగా వారిని పడగొట్టేటువంటి ప్రయత్నాల్లో వాడు అంటున్నాడు. మనల్ని కూడా పడగొట్టేటువంటి విధంగా సాతాను ఉంటున్నాడు. ఆ విధముగా మనకు కలగబోయేటువంటి గొప్ప బహుమానమును మనం దృష్టిలో ఉంచుకొని మనము దేవుని సేవకులుగా మరింత ఎక్కువ తీర్పు పొందుతామని భయపడుతూ ఆషామాషి పాస్టర్ లాగా నామకార్థపు పాస్టర్ లాగా మాట్లాడడానికి ప్రయత్నం చేయకూడదు. మనకు వస్తే దేవుని సంఘాల్లో పాస్టర్స్ అనేవాడు బ్రదర్స్ సిస్టర్స్. ఒక బ్రదరు, చదువుకున్న బ్రదరు, నాలెడ్జబుల్ బ్రదరు, ఆయన లీడ్ చేయవచ్చు. అతనితో పాటు అనేక మంది సెకండ్ లైన్ ఆఫ్ లీడర్షిప్లో వాటి పరిచయం కూడా చేసే అవకాశం ఉంది. కాబట్టి మన దేవుని సంఘాలని మనము ఈ విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో
వాటిని ఆత్మతోనూ సత్యమతోనూ నడిపించే విధముగా మనం ఎల్లవేళ కృషి చేయాలి. మన వద్ద నుంచి కృషి వస్తే ఆటోమేటిక్గా దేవుడు కూడా మనకి సహాయం చేస్తాడు. దేవుడు కూడా మనల్ని ఆస్వాదిస్తాడు, మన సేవను ఆస్వాదిస్తాడు. మనకు అనేకమైన ఆటంకములు ఉన్నవి. ఇప్పుడు మనకి అలాంటి ఆటంకముల వైపు చూడకుండా హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలోనే విశ్వాసమునకు కర్త అయినటువంటి యేసు, మదర్ ఆఫ్ సాల్వేషన్, ఆయన వైపు చూస్తూ మన యొక్క ప్రయాణాన్ని పరిగెత్తవలసినటువంటి అవసరం ఉంది. ఇక్కడే మనం చూసినట్లయితే ఏషావు యాకోబు, ఏషావు యోసేపు కథలో మనము 11వ అధ్యాయంలోనే చేదైనా వేరు ఏదైనా మనిషి మీలో ఎవడైనాను తప్పిపోయినండి కదా. 11వ అధ్యాయము 12 జాగ్రత్తగా చూసుకోండి. యాసావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందబోయి కన్నీళ్ళు దాని కోసం శ్రద్ధతో వెతికిన మారు మనసు పొందిన అవకాశం దొరకక విసర్జించబడినట్టు ఎదుగుతుంది. క్రిస్టియన్ లైఫ్లో నాయకుడిగా ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి, బేరేజ్ వేసుకోవాలి. ఆ బేరేజ్ వేసుకోవడం అంటే మన యొక్క సత్యములను అమ్మవేస్తున్నామేమో మార్కెట్లో. మన సత్యాలు ఎవరు మన మార్కెట్లో అమ్మం, బిజినెస్ చేయం. ప్రభు వస్తాడు, మాకు అవార్డులు ఇస్తాడు, రివార్డులు ఇస్తాడని ఆశతో ఎదురు చూస్తున్నాం. అది జరుగుతుంది. మీకు వాగ్దానం చేసిన వాడు నెరవేర్చేవాడై ఉన్నాడు. ఏషావు కూడా ఇక్కడ బ్లెస్సింగ్స్ పొందడానికి అర్హత ఉన్నప్పటికీ జ్యేష్ఠత్వపు హక్కును ఒక పూట కూడి కొరకు చిన్న తమ్ముడికి అమ్మేశారు. యాకోబు యోసేపు. ఆ విధముగా యోసేపు కొంత పొరపాటు చేసినప్పటికీ, మోసం చేసినప్పటికీ యాకోబు అది దేవుని చిత్తం అలాగే ఉంది కనుక ఆశీర్వాదాలు పొందగలిగాడు. ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలు కూడా మరి మనం చూసినట్లయితే ఈ యొక్క జనరేషన్స్ నుంచే వచ్చాయి. ఈ విధముగా యాకోబు నుంచి 12 గోత్రాలు కూడా వచ్చాయి. మనం ఇక్కడ ఈ ఈ ఈ వాక్యం నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే, మనలో ఏదైనా చేదైన వేరు లేదన్నా మోస్తున్నాయి. ఐదర్ ఇన్ ద డాక్టర్ టీచింగ్స్ లేక ఈ విధముగా ఏ విధముగానైనా మోసపోతున్నాము. మనం దేవుని సేవ మొదలుపెట్టిన తర్వాత ఇంకా మనం పేదరికంలోనే ఉంటున్నామని మీరు భయపడిపోతున్నారు. మీతో పాటు సేవ చేసిన వాళ్ళు మంచి స్థితిలో కోటీశ్వర్లు గాను, లక్షాధికారులు గాను అయిపోతున్నారు. వారి కుటుంబాల్లో ధనధాన్యాలు ఉంటున్నాయి. మరి మీ కుటుంబంలో మీరు తగిన విధముగానే దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఇలాంటి చేదైన వేర్లు లేకుండా మీ తోటి నాయకుల మీద ఏదైనా చేదైన వేర్లు ఏదైనా మొలుస్తున్నాయో బెటర్ రూట్స్ వస్తే తీసేయాలి. రూట్లు వచ్చాయి కదా, స్టెమ్లోంచి బ్రాంచెస్కి, ఫ్రూట్స్లో కూడా విషయం వెళ్ళిపోతుంది. కాబట్టి మీలో ఏదైనా బ్యాడ్ థింకింగ్ అబౌట్ అదర్ లీడర్స్, నాయకత్వం గురించి కానీ, మీరు తోటి సోదరుల పట్ల, ఈ సంఘం పట్ల బెటర్ రూట్స్ ఏదైనా కలిగి ఉంటుంటే తీసి పారవేయండి. ఎందుకంటే మనము ఈ లోక వాసులం కాదు. వీఆర్ ది లీడర్స్ ఆఫ్ ది church, and the church having many members, and we are taking the members into the
ఎటర్నిటీ అంటే పరలోకమునకు తీసుకుని పోయే సంఘానికి దేవుడు మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచాడు. తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘాన్ని కాయటకు దేవుడు మీకు ఆపర్చునిటీ ఇచ్చాడు. మీ కాలం అయిపోగానే యూ విల్ గో ఆఫ్. ఉండాలన్నా ఉండలేదు. నెక్స్ట్ జనరేషన్లో ఎవరు మీరు పెట్టబోతున్నారు మీ చర్చిలో, అది కూడా మీరు ఆలోచించాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళ సంఘాలలో చైతన్య వేరు లేదన్నా వస్తున్నాయా? అదేవిధంగా ఏ సావాలంటే బ్రష్లు అయిపోతున్నామో మనం థింకింగ్లో, ఆలోచనలో. ఇలాగా మనము ముందు చెప్పబడినటువంటి కథలో మోషే కథలో మోషే ధనధాన్యాలకు, ఆస్తిపాస్తులకు, రాజరికానికి ఆశపడిపోలేదు. దేవుని యొక్క ఆస్తి, దేవుని మందకు కాపరిగా అనేక వేల మందిని పాలుతేనలు ప్రవేశించే దేశానికి తీసుకువెళ్ళే విధంగా కష్టతరమైనటువంటి బాధ్యతను నెరవేర్చాడు. తన స్వకీయులతో శోధన, తన స్వకీయుల నుంచి బాధ, సంఘం నుంచి బాధ ఉండవచ్చు, కానుకలు బాగా రాకపోవచ్చు, కానుకలు విస్తారంగా వచ్చాయి కదా, మీరు రిచ్నెస్గా ఉండాలి. మన సంఘాల యొక్క ప్యాటర్న్ అదే. అందువల్ల మనము దేనికి వెరవక, మనం ఈ లోక ఆకర్షణల వైపు మన సంఘాన్ని నడపక, మనము కూడా లోకాకర్షణల వైపు వెళ్ళకుండా, చేదైన వేరులు మలవకుండా మనం సేవను కొనసాగించాలని మీకు నేను విన్నపం చేయొచ్చు. ముగిస్తాను.